హైదరాబాద్ లో అక్రమ మద్యం విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎల్బీ నగర్ ఏసీపీ కృష్ణయ్య విశ్వసనీయ సమాచారం మేరకు ఎన్టీఆర్ నగరంలో బెల్ట్ షాపులపై ఆకస్మిక దాడులు జరిగాయి. నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయిస్తున్న దుకాణాలను తనిఖీ చేయగా అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత నిర్వాహకులపై పలు కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టారు. అక్రమ మద్యం విక్రయాలపై ప్రత్యేకమైన నిఘా కొనసాగుతుందని, బెల్ట్ షాపులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని పోలీసులు స్పష్టం చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎన్టీఆర్ నగర్లో ఒక బెల్ట్ షాప్లో ఎలాంటి పర్మిషన్ లేకుండా ఈ లిక్కరు అమ్ముతున్నారనే సమాచారం మేరకు షాప్ మీద రైడ్ చేయడం జరిగింది. ఇందులో బీర్లు, వివిధ బ్రాండ్లకు చెందిన బీర్లు 266 బీర్లు, వివిధ బ్రాండ్లకు చెందిన క్వార్టర్స్ 207 క్వార్టర్స్, 90 ml సంబంధించిన బాటిల్, చిన్న బాటిల్ ఒక 56 బాటిల్ని సీజ్ చేయడం జరిగింది. ఇది ఎలాంటి పర్మిషన్ లేకుండా, అనుమతులు లేకుండా వైన్ షాపులో తీసుకొచ్చి తక్కువ ధరకు ఇక్కడ ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు. ఇది శాంతి భద్రతలకు ఈ బెల్ట్ షాపులు సమస్యగా మారినందున బెల్ట్ షాపుల మీద కూడా ఎల్బీ నగర్ డివిజన్ పరిధిలో మేము దాడులు చేసి కేసులు నమోదు చేసినాం. అదేవిధంగా వైన్ షాపులకు కూడా మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఎవరు కూడా బల్క్గా ఎలాంటి కూడా ఈ వైన్ షాపుల వాళ్ళు ఈ బెల్ట్ షాపులకు అమ్మినట్టయితే అలాంటి వైన్ షాపుల మీద కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.